మన గ్రామంలో నవాబుపేట గ్రామంలో శివాలయం నిర్మించుకుంటూ మహాశివరాత్రి పర్వదినమున గ్రామ ప్రజల సహాయ సహకారంతో సహకరణతో కమిటీ సభ్యులందరితో మా యొక్క శివలింగాన్ని లోపల గ్రామ పంచాయతీ నుంచి బయటకు పెట్టి ఆ యొక్క స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ప్రారంభం చేశాము. ఈ యొక్క శివరాత్రి మహాశివరాత్రి పర్వదినంగా శివుడు ఉద్భవించిన కాలం, లింగోద్భవం అంటే లింగం అనే ఆకారం బయటికి వచ్చిన రోజు అని అర్థం, జననము అని అర్థం. మనం జననము అంటాము, లింగోద్భవ కాలము అంటాం. లింగం అనే ఆకారం మనకి బయటికి వచ్చిన రోజు అని అర్థం. కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినమున గడ్డల అంటే గంధగడ్డ కానీ ద్రాక్ష పళ్ళు కానీ ఇలాంటి పళ్ళతో ఆయన అభిషేకం రసాలతో పంచామృతాలతో పంచగవ్యాలతో అభిషేకం చేయడం వలన ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి దాంపత్య సుఖజీవనంగా జీవిస్తూ పుత్ర సంతానమై పుత్రిక సంతానమై వాళ్ళకు కూడా విద్య బుద్ధి ఇవన్నీ కూడా ఈ యొక్క అభిషేకం చేయడం వలన తప్పకుండా అభివృద్ధి అనేది జరుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ రోజు కూడా మేమందరం కలిసిమెలిసి ఆ యొక్క స్వామి వారికి అభిషేకం చేశాము. ఇదే విధంగా న్యూస్ వాళ్ళకి లోకా సంస్థ మన యొక్క ఇండియా మొత్తానికి భారతదేశం మొత్తానికి ప్రపంచం మొత్తంలో ఉన్న భక్తులందరికీ కూడా ఆ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగాక. అదే విధంగా మా గ్రామ ప్రజలు ప్రతి దాని కూడా సేకరణ ప్రతి విషయంలో కూడా మాకు సేకరిస్తూ అన్ని విధాలు కూడా మాకు సహాయం చేస్తూ వారికి మా గ్రామస్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి కులం వారికి అందరికీ కూడా ధన కడక వస్తు వాహన పుత్ర పౌత్రాన్ని వృద్ధి కలిగి ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహం కలుగాక. లోకా సమస్త సుఖినో భవంతు. మన యొక్క వేదాంతులు పూజారులైనటువంటి రఘునందన్ శర్మ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమము మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సుభిక్షంగా ఉండాలనేది, పాడి పంటల్లో కూడా అందరికీ కూడా మంచి ఫలితాలు లభించాలనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ ఈ రోజున శివుడు ఉద్భవించినటువంటి యొక్క రోజును ప్రత్యేకంగా తీసుకున్నారు. ఈ రోజున మరి మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా నవాబుపేటలో దేవాలయం ఎప్పుడు ఇంకా పూర్తిగా నిర్మాణం అవుతుందో మేము కూడా ఆ యొక్క భగవంతుని యొక్క సన్నిధిలో మరి మేము కూడా పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. మేము ఈ యొక్క నూతనంగా నిర్మించుకున్నటువంటి యొక్క శివాలయానికి అనేక మంది భాగస్వాములు అవుతున్నారు, ఎంతో మంది తప్పిస్తున్నారు శివునికి. మరి మళ్ళీ మేము ఆ యొక్క నిర్మాణమైనటువంటి యొక్క గుడిలో ఏనాడు చూస్తామో అనేది ఒకప్పుడు అన్నారు. కానీ ఈ రోజున అతి త్వరలో మేము చూడబోతున్నాము కానీ ఒక నమ్మకము విశ్వాసము అనేటువంటిది వారికి కలిగింది. మరి అదేవిధంగా మేము చేసేటువంటి యొక్క కార్యక్రమాలు, మా కమిటీ చేసేటువంటి యొక్క సేవలు ఇవన్నీ కూడా మరి ఎంతో అద్భుతంగా ఉన్నవి. ఏనాడైతే మేము గుడిని ప్రారంభించినామో అక్కడి నుంచి ఈ రోజు వరకు ఇంకా ఎంతో స్పీడ్గా ఎంతో చాలా వేగంగా ఆ పనులు జరుగుతున్నవి. మా యొక్క ఆ నిర్మాణం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి అయినటువంటి ఆ దుర్గారావు అనే ఆ శిల్పి కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో మంచి మనసుతోటి అతి త్వరలో పూర్తి చేసి నీకు 3 నెలల్లో మీ దేవాలయాన్ని మీ చేతిలో పెట్టేస్తా అని ఒక హామీ ఇచ్చిండు. అందుకొరకు మాకు కూడా ఎంతో నమ్మకము విశ్వాసం కలిగి ఉంది. జై బలో శంకర్ భగవానికి. జయశంకర్ డిస్టిక్ చిట్యాల మండలం వడితెల గ్రామం. మా గ్రామంలో దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం కాకతీయుల నాటి దేవాలయం ప్రతాపరుద్రుడు నిర్మించినటువంటి ఈ దేవాలయంలో దాదాపు మేము ఒక 18 సంవత్సరాల నుంచి దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి దీనికి చైర్మన్గా చేస్తున్నా నేను. ఈ దేవాలయం ఇప్పుడు చాలా చాలా అంటే కొన్ని వేల లక్షల మంది భక్తులతోటి నిండిపోయి ఈరోజు మార్చి 1, 2, 3, 5 తేదీలలో ధ్వజస్తంభాల ప్రతిష్టాపన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి పూర్వం ఏమైందంటే మన స్పీకర్ మధుసూనాచారి గారు దీనికి 42 లక్షలతోటి ఫండ్ శాంక్షన్ చేయించి అభివృద్ధి చేయించిండు. అలాగే ఇప్పుడు మనం దీన్ని ఈ భక్తుల సహకారంతో రానున్న 3 రోజులలో ధ్వజస్తంభాల ప్రతిష్టాపన, రాముల వారిది, నంది, నాగదేవత, బద్దిపోచమ్మ, ఈ వేములవాడలో ఉన్నటువంటి బద్దిపోచమ్మ
దేవాలయాన్ని ఇక్కడ నిర్మించుకోవడం జరుగుతున్నది. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మా దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఎంతో భక్తి శ్రద్ధలతోటి వేద పండితులతోటి ఓం నమ శివాయ అని మారుమ్రోగంగా దేవాలయ ప్రాంగణం మొత్తం ఈ కళ్యాణం జరుగుతున్నది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.